అనగనగా ఒక అందమైన అడవిలో కుకు అనే పావురం తన బిడ్డ టోఫు పావురంతో కలిసి జీవిస్తూ ఉంటుంది. కుకు చాలా పేద పక్షి. తన కొడుకు టోఫుకి ఏ లోటు రాకూడదు అని మోగు అనే ఒక ధనవంతురాలైన కాకి దగ్గర పని చేస్తూ ఉండేది. మోగుకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా చాలా అత్యాశ ఎక్కువ. అందుకని కుకుని చాలా కష్టపెడుతూ పనులన్నీ చేయిస్తూ ఉండేది. కుకుకి వేరే దారి లేక డబ్బు కోసం అక్కడ పనిచేస్తూ ఉండేది. టోఫు నాన్నా, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు. నేను యజమాని ఇంటికి పనికి వెళ్ళి వస్తాను. అమ్మా, నేను కూడా నీతో వస్తాను. ఇంట్లో ఒక్కడనే ఎంతసేపు ఉండను. ప్లీజ్ అమ్మా. సరే అని టోఫుని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తుంది కుకు పావురం. హాహా, వచ్చావా కుకు పావురం? ఈరోజు నువ్వు నా ఇంటి పని వదిలి పక్క అడవిలో కొత్త రకం పళ్ళు వచ్చాయి అంట. అవి కొని తీసుకొనిరా. నేను వాటిని మన పక్షులకు ఎక్కువ ధరకు అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించాలి. అవి నువ్వు తీసుకొని రాలేదంటే నీకు ఈ నెల జీతంని పూర్తిగా ఆపేస్తాను. ఇక వెళ్ళు త్వరగా. అంతటితో భయపడుతూ సరే అని చెప్పి డబ్బును తీసుకుని కుకు పావురం ఆ పళ్ళు తేవడానికి పక్క అడవికి వెళ్తుంది టోఫుతో పాటుగా. అలా వెళ్ళి అక్కడ ఉండే కొత్త రకం పళ్ళను చూసి, అయితే ఇవే అన్నమాట ఆ అందమైన కొత్త రకం పళ్ళు. మోగు యజమానికి నా మీద కోపం రాకముందే నేను వీటిని త్వరగా తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళి కుకు తన బుట్ట నిండా పళ్ళను నింపుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క ఆ పళ్ళ రుచి బాగా నచ్చిన టోఫు ఆ పళ్ళన్నింటినీ తినేస్తాడు. అంతటితో ఆ రోజు తీసుకెళ్లాల్సిన పళ్ళు ఏమీ మిగిలవు కుకుకి. ఎంత పని చేశావు టోఫు నువ్వు! ఇప్పుడు నేను మోజు యజమాని దగ్గరికి ఏం తీసుకుని వెళ్ళాలి? తను ఇచ్చిన డబ్బుకి పళ్ళు ఏవి అంటే ఏం చెప్పాలి? తను నాకు జీతంని ఇవ్వదు. మన నెల ఎలా గడుస్తుంది చెప్పు? అని మాట్లాడుకుంటూ భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక కూర్చున్న వాళ్ళిద్దరికీ ఒక అందమైన పిచ్చుకపిల్ల చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోవడం కనిపిస్తుంది. అంతటితో ఇద్దరూ వెళ్లి చాలా కష్టపడి ఆ పిచ్చుకపిల్లని కాపాడుతారు. నన్ను కాపాడినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ మీరు ఎందుకని ఇంత దిగులుగా ఉన్నారు? ఏమయ్యింది? అప్పుడు జరిగిన విషయమంతా చెప్తుంది కుకు పావురం. అది విని లైలా పిచ్చుక, మీరేం దిగులు పడకండి. ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. నేను ఒక మాయా పిచ్చుకని. నాకు మీరు ఎంత ఆహారం పెడితే అంత బంగారాన్ని నేను మీకు ఇవ్వగలను. అలా మీరు ఏ ఇంట్లో పనికి వెళ్లకుండా హాయిగా ఉండొచ్చు. ఆ మాట విని కుకు పావురం లైలా పిచ్చుకని ఇంటికి తీసుకొని వెళ్లి కొంచెం ధాన్యంని వేస్తుంది. అది తను తినగానే తన ముందు అన్ని బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. అది చూసి చాలా చాలా సంతోషిస్తుంది కుకు పావురం. అంతటితో మోగు దగ్గరికి వెళ్లి తీసుకున్న డబ్బుకు బదులుగా ఆ బంగారంని ఇచ్చి అక్కడ పనిచేయడం మానేసి లైలా పిచ్చుకని ప్రేమగా చూసుకుంటూ టోఫూకి ఏ లోటు రాకుండా పెంచుతూ హాయిగా జీవిస్తుంది కుకు పావురం.